దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో శుభవార్త ఛానల్ ద్వారా దహించగ్ని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరికీ కూడా నా ప్రత్యేక దీవెనలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి వారు మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరెంతో మేలు పొందుతున్నారు. అందరిని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ వారం దేవుడు మీకు ఇచ్చిన వర్తమానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు యేసయ్య పరలోక ప్రార్థన నేర్పిస్తున్నారు. ఆ నేర్పించిన ప్రార్థనలో దేవుడు చెబుతున్న ఒక మాట ఏంటి అంటే, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడతా ఉంది. ఈ భూమి అందు కూడా దేవుని చిత్తం నెరవేర్చబడాలని ఒక బలమైన ప్రార్థన చేయాలి అనే విషయాన్ని దేవుడు తన శిష్యులకి తెలియచేస్తున్నారు. ఈ ప్రార్థన మీ ప్రార్థన అయి ఉండాలి. ఎందుకంటే పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడతా ఉంది. ఈ భూమి అందు కూడా ఆ చిత్తము నెరవేర్చబడాలి. అంతేకాదు, మనము చూసినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ప్రభు ఈ మాట తెలియచేస్తున్నారు. 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అని పిలిచే వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఈ రోజున దేవుని నమ్ముకున్న బిడ్డలుగా, ఆయన రక్తం చేత కడగబడిన పరిశుద్ధ బిడ్డలుగా, ఆయన్ని హృదయంలో అంగీకరించి నోటితో ఒప్పుకొని దేవుడు మన దేవుడు నా దేవుడు అని చెప్తున్న ప్రతి బిడ్డ ఆయనకి కుమారుడు కుమార్తె అయి ఉన్నారు. అయితే ఈ కుమారులు కుమార్తెలు చేయవలసిన పని ఏంటి అంటే, పరలోకంలో ఏ చిత్తమైతే నెరవేర్చబడతా ఉందో భూమి అందు కూడా ఆ చిత్తమే నెరవేర్చబడాలని ప్రతి వారు కోరుకోవలసి ఉంది. ఎందుకంటే ఆ చిత్తాన్ని నెరవేర్చేవారు ఆయనకి సహోదరులుగా పిలువబడుతున్నారు. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు నిరంతరం జీవించువారు అవుతున్నారు. ఆయన చిత్తం నెరవేర్చినప్పుడే పరలోక రాజ్య ప్రవేశం కూడా అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రతి వారు దైవ చిత్తం మీద మనస్సు పెట్టాలి. పరలోకంలో ఏం జరుగుతుంది అది ఈ భూమి యందు జరగవలసి ఉంది. ఆ చిత్తం జరిగినప్పుడే దేవుని బిడ్డ ఏమవుతుంది అంటే, నీ జీవితం నిరంతరం నిలిచే జీవితంగా, పరలోక రాజ్యంలో ప్రవేశించే జీవితంగా, దేవునికి దగ్గరగా ఉండే జీవితంగా మార్చబడుతుంది. కాబట్టి పరలోకంలో ఏం జరుగుతుంది అని మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో యెషయా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి యెషయా చూడగలుగుతున్నాడు. అలా చూసే సమయంలో ఆయనకి గొప్ప ఆరాధన జరుగుతున్నట్టు కూడా చూస్తున్నాడు. పరలోకంలో ఏం జరుగుతుంది అంటే దేవునికి గొప్ప ఆరాధన. అది ఏదో ఒక సమయంలో కాదు, కానీ పగలు జరుగుతుంది, రాత్రి జరుగుతుంది. అలాగా అక్కడ ఆ పరలోకం తెరవబడి ప్రభువు కనిపించేటప్పటికీ అక్కడ ఏం జరుగుతుంది అని చూస్తే అతనికి కనబడేది ఏంటి అంటే, అక్కడ ఉన్న స్వరూపులు 2 రెక్కలతో కళ్ళు మూసుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఇది పరలోకం అంతా జరిగేది. మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చూసినప్పుడు, అక్కడ కూడా 5వ అధ్యాయం చూసినప్పుడు పరలోకంలో ఏం జరుగుతుంది అంటే, 24 పెద్దలు 4 జీవులు అక్కడ దేవుణ్ణి సాష్టాంగ నమస్కారం చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు కనబడుతుంది. 5వ అధ్యాయంలో మనం చూసేటప్పటికీ దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు అక్కడ పరలోకమందు ఎలాగ మహిమపరచబడుతున్నారు, ఎలాగా ఘనపరచబడుతున్నారు, ఎలాగ ఆయనకి కీర్తి స్తోత్ర ప్రభావాలు ఎలాగ కలుగుతున్నాయో ఇదంతా కూడా తేట తెల్లగా కనబడతా ఉంది. అంటే మనకి దీనిని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే, పరలోకములో
తండ్రి చిత్తం ఏమై ఉన్నది అంటే అక్కడ ప్రభువుని ఆరాధించడమే, దేవుణ్ణి గణపరచడం, మహిమపరచడం, గొప్ప చేయడమే పరలోకంలో కనబడుతుంది. అదే చిత్తం ఈ రోజున భూమి మీద నెరవేర్చబడవలసి ఉంది. కాబట్టి ప్రతి వారు దేవుని చిత్తానుసారంగా నేను జీవించి, నేను దేవునికి బిడ్డగా, దేవునికి కుమారుడుగా, దేవునికి సన్నిహితంగా ఉంటూ నేను పరలోకానికి ఎక్కిపోవాలి అనుకునే ప్రతి వారు హృదయంలో నాటబడవలసిన ఒక మాట ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, పరలోకంలో ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఈ భూమి మీద ఒక దేవుని బిడ్డగా నేను కూడా ఆరాధన చేస్తాను, ఆయన్ని స్తుతిస్తాను, ఆయన గణపరుస్తాను, ఆయనకి మహిమ చెల్లిస్తాను అనే తీర్మానానికి, నిశ్చయతకు తప్పకుండా రావలసి ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన మీరు పరలోకంలో ప్రవేశించరు, కానీ పరలోకంలో ఏ చిత్తమైతే నెరవేర్చబడుతుందో ఈ భూమి మీద కూడా ఆ చిత్తము నెరవేర్చు వారే పరలోక రాజ్యంలో ఏం చేయగలుగుతారు? ప్రవేశం గలవారు అవుతారు. అందుకనే ప్రభువారి ప్రార్థనలో కూడా ఈ మాట ప్రకటించమన్నారు. పరలోకములో తండ్రి చిత్తం ఎలాగ నెరవేరబడుతుందో భూమి యందు అది నెరవేర్చబడాలి అనే ప్రార్థన చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున ఒక దేవుని బిడ్డగా నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నీ కుటుంబంతో కలిసి స్తుతిస్తున్నావా? వ్యక్తిగతంగా నువ్వు స్తుతిస్తున్నావా? సంఘముతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నారా? ఇది మీరు ప్రత్యేకంగా పరిశీలించుకోవలసిన విషయం. నిన్ను నీవే చూసుకో. నేను నా దేవుణ్ణి స్తుతిస్తున్నానా? అక్కడ పరలోకములో అయితే రాత్రి పగలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఉదయకాలం నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి స్తుతిస్తున్నావా? రాత్రి సమయాల్లో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నీ హృదయం, నీ నోరు దేవుని స్తుతితో నింపబడి ఉన్నదా? ఇది చూసుకోవాలి. దావీదు భక్తుడు అంటున్నాడు తన కీర్తనలో, నేను దినమునకు 7 మారులు నిన్ను స్తుతిస్తాను అని. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని హృదయంలో కలిగి ఉన్న మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రభుని ఆరాధించేవారిగా ఉండాలి. ఈ అనుభవాన్ని పరలోక అనుభవమై ఉంది. దీన్ని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు కూడా నేను దేవుణ్ణి స్తుతించాలి, నేను దేవుణ్ణి కీర్తించాలి, ఆరాధించాలి అనే ఆ ఆసక్తి కలిగి ఉంటారు, ఆ మనస్సు కలిగి ఉంటారు. నిశ్చయంగా వారు పరలోకములో ఉన్న చిత్తాన్ని ఈ భూమి మీదే నెరవేర్చువారై ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు కూడా వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతించడంలో, కుటుంబంతో కలిసి దేవుణ్ణి స్తుతించడంలో, సంఘముతో కలిసి దేవుణ్ణి స్తుతించడంలో ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు, ఎన్నడూ కూడా అశ్రద్ధగా ఉండకూడదు. ఎందుకంటే అది నీవు చేయలేని విషయం. చేయలేని పక్షాన ఏమవుతుంది అంటే నీవు తండ్రి చిత్తాన్ని చేయడం లేదు అని. దేవుడికి ఎలాంటి స్తుతి కావాలో యెషయా అంటున్నాడు, మీ స్తుతిని, మీ నైవేద్యాన్ని నేను తీసుకోవడం లేదు, ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి అంటున్నాడు. దేవుడికి పవిత్ర హృదయం నుండి వచ్చే స్తుతి కావాలి. నీ హృదయం శుద్ధి చేయబడాలి, నీ నోరు శుద్ధి చేయబడాలి, నీ చేతులు శుద్ధి చేయబడాలి. అందుకనే పురుషులకు అంటున్నాడు, నీవు పవిత్రమైన చేతులెత్తి ఏం చేయాలి? ప్రార్థన చేయాలంటున్నాడు. కాబట్టి పవిత్రతతో కూడిన స్తుతి నేను చేస్తాను అని ప్రతి వారు తీర్మానం చేయవలసి ఉంది. నేను ఉదయం నుంచి రాత్రి వరకు నా హృదయాన్ని శుద్ధి చేసుకుని, దేవుని బిడ్డలారా, హృదయం శుద్ధీకరించబడి చేస్తున్న స్తుతిని దేవుడు ఆగ్రాణిస్తాడు. దేవుడు దాని యందు ఆనందిస్తాడు, దేవుడు దాని యందు సంతోషిస్తాడు. వారికి సన్నిహితంగా దేవుడు వస్తాడు. అందుకనే జకరియా గ్రంథములో అంటున్నాడు, సియోను ప్రజలారా సంతోషంగా పాటలు పాడండి, నేను మీ మధ్యకు వచ్చి వాసం చేస్తాను. అంటే దేవుడు స్తుతుల మధ్యలో ఆయన వాసం చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని 5వ కీర్తనలో కూడా దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఈ రోజున ఒక దేవుని బిడ్డగా నువ్వు స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు అని నేను అడగను. అది ఎల్లప్పుడూ చేయవలసిన
ఒక గొప్ప అనుభవమై ఉంది. పరలోకములో 24 గంటలు జరుగుతూ ఉంది. ఇక్కడ భూమి మీద ఉన్న నీవు 12 గంటలైనా దేవుణ్ణి స్తుతించడానికి నిర్ణయించాలి, తీర్మానం చేయాలి. అప్పుడు నువ్వు తండ్రి చిత్తము నెరవేర్చిన బిడ్డగా ఉండగలుగుతావు. అంతేకాదు దేవుని బిడ్డలారా, రెండవదిగా పరలోకంలో ఏమి కనబడుతూ ఉంది అంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరం ధూమము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడని నేను నశించి తిని, రాసును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కనులారా చూచి తిననుకుంటుని. అప్పుడు ఆ సెరూపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసి నిప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయాను అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ బలమైన ఆరాధన జరుగుతూ ఉందో, దేవుడు వస్త్రం చేత మందిరం నిండుకుంది, దేవుని ధూమము చేత మందిరము నిండుకుంది. దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప అద్భుతమైన అనుభవాన్ని, ఆ మహిమను, ఆ దైవ ప్రకాశాన్ని, దేవుని యొక్క సన్నిధిని, శక్తిని ఎప్పుడైతే యెషయా చూశాడో, అతడు కూడా అలా చెయ్యాలి అనుకుంటున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే అతని పెదవులు ఎలా ఉన్నాయి అంటే అపవిత్రమైనవిగా ఉన్నాయి. అయ్యో నేను అపవిత్రమైన మనుషుల దగ్గర కూర్చొని వారి మాటల్లో మాటేసి నేను కూడా నశించిపోయాను అని వాపోతూ ఉన్నప్పుడు ఏం చెబుతున్నది అంటే, అక్కడ దేవదూత బలిపీఠం దగ్గర ఉన్న నిప్పులోండి ఒక నిప్పుని తీసుకొచ్చి అతని పెదవుల్ని తాకించినప్పుడు అతడి పాపానికి, దోషానికి ప్రాయశ్చిత్తం కలిగినట్లు మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి వారి పాపాన్ని శుద్ధీకరించడంలో పరలోకం పనిచేస్తూ ఉంది. అందుకనే మన దేవుడు, పరలోకమందు ఆసీనుడైన మన దేవుడు ఎలా ఉన్నాడు అంటే, తండ్రి కుడిపార్శ్వన ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, నిరంతర యాజకుడిగా ఉన్నాడు, అలాగే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు, మన బలహీనతలో మనకి సహాయం చేయవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దోషాన్ని పరిహరించడం విషయములో పరలోకములో పని జరుగుతూ ఉంది, ప్రాయశ్చిత్తం చేయబడతా ఉంది, శుద్ధీకరణ చేయబడతా ఉంది. ఈ రోజున కూడా ఒక దేవుని బిడ్డగా నీవు ఇతరుల దోషాల విషయములో ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తిగా ఉండాలి. నీ దోషమే కాదు, నీ ఇంటి వారి దోషమే కాదు, దేశములో ఉన్న ప్రజలందరి దోషం విషయములో ప్రాయశ్చిత్తం చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. అందుకనే మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూసినప్పుడు, దానియేలును దేవుడు దర్శించినప్పుడు అతడు కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు అతడు తన కొరకు ప్రార్థన చేయడం లేదు కానీ తన దేశంలో, తన దేశం కొరకు, తన జాతి కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మేము పాపులం, నీకు విరోధంగా పాపం చేసిన వారు తండ్రి క్షమించు అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. అలాగే నెహెమ్యా కూడా ఇశ్రాయేలీల పక్షాన మొరపెడుతూ ఇదే మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసిన వారై ఉన్నారు. అందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రాయశ్చిత్తం చేసేవారిగా, వారి దోషాలు క్షమించబడినట్లుగా, వారి క్రీస్తు రక్తం చేత కడగబడినట్లుగా, వారు పరిహారము పొందినట్లుగా ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి పరలోకం పనిచేస్తూ ఉంది. అదే పనిని నీవు ఈ భూమి మీద చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు కూడా గమనించండి, నేను ప్రాయశ్చిత్తం చేసే ప్రార్థనలు చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, నా దేవుని సన్నిధిలో యాచన చేయడానికి, మొర్ర పెట్టడానికి నేను ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగిన క్రైస్తవుడు
పరలోకములో ఉన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడవుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో ఉన్న తండ్రి చిత్తం ఏంటి అంటే అక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడ ప్రాయశ్చిత్తం జరుగుతుంది, అక్కడ శుద్ధీకరణ జరుగుతుంది. అదే క్రియ ఇక్కడ జరగవలసి ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తన పుణ్య రక్తాన్ని సిలువలో మానవుల కొరకు కాచారు. ఆయన సర్వలోక పాపాలకి శాంతికరమై ఉన్నాడు. సర్వలోక పాపాలకి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. లోక పాపాలు మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. మరి లోక పాపాలన్నీ మోసుకుని పోయిన ఆ దైవ గొర్రెపిల్లని ప్రజలు నమ్మాలి. వారు యేసు రక్తంలో కడగబడాలి అంటే మన ప్రార్థనలు చాలా అవసరమై ఉన్నాయి. మనం ప్రార్థన చేసినప్పుడే వారిని ఏలుబడి చేస్తున్న దెయ్యాలు వారిని విడిచి పారిపోతాయి. అప్పుడు ప్రజలకి గొప్ప విడుదల కలుగుతుంది. వారు దేవుని తట్టు తిరగగలుగుతారు, దేవుని రక్తంలో కడుక్కోగలుగుతారు, వారు శుద్ధులుగా మార్చబడగలుగుతారు, వారు పరిశుద్ధపరచబడతారు. కాబట్టి ఒక దేవుని బిడ్డగా నేను ప్రతిదినం ఏం చేయాలండి? ప్రతిదినం నేను ఏం చేయాలండి అంటే పరిశుద్ధ గ్రంథం చెబుతా ఉంది, పరలోకములో ఉన్న తండ్రి చిత్తమైన విజ్ఞాపన ప్రార్థన నీవు కూడా చేయవలసి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ తరువాత దేవుని బిడ్డలారా మనము చూసినప్పుడు 8వ వచనములో ఉంటాడు, అతని పెదవులకు ప్రాయశ్చిత్తం కలిగి శుద్ధీకరణ పొందిన తరువాత పరలోకములో ఒక గంభీరమైన స్వరం వినబడతా ఉంది. అప్పుడు నేను ఎవని పంపెదను, నా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. హల్లెలూయా. మూడవదిగా పరలోకంలో జరుగుతున్న క్రియను యెషయా తన దర్శనంలో చూస్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది అంటే దేవుని బిడ్డలారా, అక్కడ ఒక గంభీరమైన స్వరం వినబడుతుంది. ఎవని పంపుదును, నా నిమిత్తం ఎవడు పోతాడు, ఎవరు వెళ్ళి చెబుతారు అన్నప్పుడు వెంటనే యెషయా చెయ్యెత్తి చూపెడుతున్నాడు, నేనున్నాను, నన్ను పంపు అని. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని నిమిత్తం ఎవరు చెప్తారు? ఆ మంచి దేవుని గురించి ఎవరు మాట్లాడతారు? ఆ ప్రేమామయుడైన యేసు గురించి ఎవరు మాట్లాడతారు? ఆ పరిశుద్ధుడైన యేసు గురించి ఎవరు మాట్లాడతారు? సర్వశక్తి కలిగిన దేవుని గురించి ఎవరు మాట్లాడతారు? ఆయన సత్యాన్ని, ఆయన జ్ఞానాన్ని ఎవరు తెలియచేస్తారు? దీని గురించి దేవుడు పరలోకములో అడుగుతున్న ప్రశ్న మనకి అక్కడ కనబడుతుంది. యెషయా ఏమంటున్నాడంటే నేనున్నాను, నన్ను పంపు. ఈ రోజున ప్రతి వారు కూడా మీరు తినడానికి సమయాన్ని పెట్టుకున్నారు, తర్వాత త్రాగడానికి సమయం ఉంది, పనులు చేసుకోవడానికి సమయం ఉంది, తరువాత దేవుని బిడ్డలారా అన్నిటికీ సమయం ఉంది, కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. కానీ రోజంతా ఒక అన్యుల వలె పని చేసుకోవడం, తినడం, త్రాగడం నీ జీవితం అయితే నీ జీవితం పరలోక రాజ్య జీవితం కాదు. తండ్రి చిత్తం నీలో నెరవేర్చబడలేదు. తండ్రి చిత్తం నెరవేర్చబడని జీవితం అయిపోతుంది. కాబట్టి నీ జీవితం ఏదో అందరిలాగా పని చేసుకుంటున్నాను, అందరిలాగా తింటున్నాను, తాగుతున్నాను, నా పనులు చేసుకుంటున్నాను, రోజంతా 24 గంటలు నువ్వేం చేస్తావమ్మా, ఏం చేస్తావయ్యా? దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఆయన రక్తం చేత కడగబడ్డావు కదా, నీవు ఆయన బిడ్డవయ్యావు కదా, ఇప్పుడు నీవేం చేస్తున్నావు? పరలోకానికి సిద్ధపడుతున్నావు కదా, ప్రభుతో యుగయుగాలు ఉండాలనుకుంటున్నావు కదా, ఆ దేవుడులో నువ్వు ఆనందించాలి అనుకుంటున్నావు కదా, మరి నువ్వేం చేస్తున్నావు అంటే గోర్లు గిల్లుకుంటున్నాను అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజున చాలామంది క్రైస్తవుల జీవితం, దేవుని బిడ్డ సువార్త భారము నీ మీద మోపబడింది. సువార్త ప్రకటించకపోతే అయ్యో నీకు శ్రమ అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తన తీర్మానాన్ని తెలియజేస్తున్నాడు. సువార్త ప్రకటించడము అనేది నా భారం, అది నా మీద మోపబడి ఉన్నది, నేను దాన్ని చేస్తాను, నేను ఇతరులకి యేసుని అందిస్తాను.
ప్రేమగల యేసయ్యని, పరిశుద్ధుడైన యేసయ్యని నేను లోకానికి అందించడానికే ఈ భూమి మీద నేను బ్రతికి ఉన్నాను అని తన గొప్ప తీర్మానాన్ని తెలియజేస్తున్నాడు. ప్రతిరోజు మనము దేవుని గురించి ప్రకటించు వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని గురించి ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, నేను నా 15వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. నేను 12 సంవత్సరాల వయసులోనే యేసు ఎవరో తెలుసుకున్నాను. తరువాత నేను 15వ ఏట నుండి ఎప్పుడైతే నా దేవుణ్ణి తెలుసుకున్నానో అప్పటి నుండి ఇతరులకి ప్రకటించడాన్ని మొదలుపెట్టాను. ఈ రోజుకి కూడా నేను చెప్పగలను, ప్రతిదినము నేను యేసుని ప్రకటిస్తాను. హల్లెలూయా. ప్రతిదినం నా యేసయ్య గురించి, ఆయన సత్యాన్ని గూర్చి, ఆయన నీతిని గూర్చి, ఆయన జ్ఞానాన్ని గూర్చి, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని గూర్చి నేను తెలియచేస్తూనే ఉంటాను. కాబట్టి ఈ రోజున ప్రతి వారు కూడా ఈ విషయంలో గట్టి ఒక తీర్మానం కలిగిన వారిగా ఉండాలి. వండుకున్నాను, తిన్నాను, పడుకున్నాను, లేచాను అన్న జీవితం కాదు. నేను రోజు యేసయ్యని కొందరికైనా ప్రకటించాలి. హల్లెలూయా. కొందరైనా నా ద్వారా యేసయ్యని గూర్చి వినాలి. కొందరైనా నా ద్వారా యేసుని తెలుసుకోవాలి. యేసయ్యని అంగీకరించాలి. యేసయ్యని నమ్ముకోవాలి. వారు దేవుని బిడ్డలుగా మారిపోవాలి. కాబట్టి నేను ప్రకటిస్తాను ప్రతిరోజు. ఈ 3 పనులు నువ్వు ప్రతిరోజు చేయవలసిన పనులై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తులను మనం చూసినప్పుడు ప్రతిదినం వారు ఏం చేస్తారు అంటే డబ్బు సంపాదన కొరకు ప్రాకులాడతారు, లేకపోతే ఈ లోక సంబంధమైన సుఖాలు అనుభవించడానికి, లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు గడించడానికి, ఈ లోకములో జీవించడానికి కావలసినవన్నీ సిద్ధపరచుకోవడానికైనా ప్రయాసతో ఉంటారు. ఒక దేవుని బిడ్డగా ఈ లోకములో నిన్ను పోషించే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను పోషిస్తాడు, నీ ప్రతి అవసరత తీరుస్తాడు. కాకులకి ఆహారం పెట్టినట్లుగా, అడవి పువ్వులకి అందం ఇచ్చినట్లుగా దేవుడు నీకు ఆహారం ఇస్తాడు, నీకు వస్త్రాలు ఇస్తాడు, నీకు కావలసిన సమస్తాన్ని ఇస్తాడు. నీవు చేయవలసింది ఏంటి అంటే ఏదో పని చేసుకోవడంతో, ఏదో నీ పనులు చేసుకోవడంతో నీ దినాన్ని ముగించకూడదు. కానీ నీవు చేయవలసిన పని ఏంటి అంటే దేవుణ్ణి ప్రతిదినం స్తుతిస్తాను, ప్రతిదినం అనేకుల రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తాను. 3వదిగా నేను ప్రభువుని గురించి ప్రతిదినం అనేకులకు ప్రకటిస్తాను అని చెప్పగలిగితే పరలోకములో ఎలాగ తండ్రి చిత్తం నెరవేర్చబడతా ఉందో భూమి అందు నీ ద్వారా నీలో దేవుని చిత్తం నెరవేర్చబడుతూ ఉంది. మీ అందరి కొరకు నేను ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. నీ స్వరం విన్న నీ బిడ్డలు నీ స్వరానికి లోబడుదురుగాక, నీ మాటకు విధేయత చూపుదురుగాక. పరలోక తండ్రి చిత్తము ఈ భూమి మీద వారి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా, వారి ద్వారా లోకములో నెరవేర్చబడినట్లుగా యేసు నామములో ప్రతిష్ఠించబడుదురుగాక. ప్రతిదినం అయ్యా తండ్రి నీకు వందనాలు. నీ కార్యాలలో ఆసక్తి గల వారిగా ఉందరుగాక. అయ్యా నిన్ను స్తుతించడములో, విజ్ఞాపన చేయడములో, సువార్త ప్రకటించడములో అధికమైన ఆసక్తి యేసు నామములో కనపరచుదురుగాక, యేసు నామములో కనపరచుదురుగాక. తండ్రి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నాను. అయ్యా ఈ వాక్యం వింటున్న వారు నీ కృప చేత ఆవరించబడుదురుగాక,
నీ సన్నిధి చేత నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే నీ బిడ్డల మీదకి బలముగా దిగి వచ్చునుగాక. ఆరాధన అభిషేకముతో స్తుతి ఆరాధనలు చేసేవారిగా యేసు నామమున అభిషేకింపబడుదురుగాక. తండ్రి ఆశీర్వదించండి అయ్యా, ప్రతి మేలుని నీ బిడ్డలు అనుభవించుదురుగాక. యేసు నామమున ఆశీర్వదిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.